ఎవడ్రా వీడు? కొత్త ఎంట్రీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఉన్నది మన ఫస్ట్ లారీ. ఈరోజు దీన్ని రివ్యూ చేస్తున్నాము. ఇది వచ్చి 1971 మోడల్ గాయ్స్. 1971 మోడల్, లిటరలీ 56 ఇయర్స్ ఓల్డ్ బండి. ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే అసలు మనం నమ్మలేము. అసలు అంత ఎఫిషియెంట్గా నడుస్తుంది కూడా ఇది. అసలు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి దీని లుక్ చూడండి, దీని లుక్స్ చూడండి ఒకసారి. ఈ లారీ కంపెనీ వచ్చి ఫ్రాగో కంపెనీ, అది కెనడియన్ కంపెనీ. లారీ పేరు వచ్చి రాకెట్ అంటుండే. ఫ్రాగో రాకెట్ లారీ ఇది. 1971 మోడల్ ఇది. ఇది వచ్చి 1300 cc ఉంటుంది. పెద్ద సీసీ ఏం కాదు, కానీ పవర్ఫుల్ వెహికల్ ఇది. అసలు మనకి చాలా యూస్ఫుల్ అయిపోతుంది. ఇది 1971లో మ్యానుఫ్యాక్చర్ అయింది. అప్పటి నుంచి ఇన్ ద లేట్ 2000s వరకు కూడా ఇది కింగ్ ఆఫ్ ద రోడ్ కూడా అంటుంది. దీని నిక్ నేమ్ అది. ఇది కింగ్ ఆఫ్ ద రోడ్ అని నిక్ నేమ్ దీనిది. ఎందుకంటే ఇది రోడ్డు పైన అసలు నడుస్తుంటే క్రేజీ ఉంటుండే అసలు. ఇట్లా ఇప్పుడు ఇది లేవు, మ్యానుఫ్యాక్చర్ లేదు, ఇప్పుడు ఆపేసినారు. కానీ ముందు అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. ఇప్పుడు హైదరాబాద్లో ప్రజెంట్ వెహికల్స్ కూడా 4 to 5 వెహికల్సే ఉంటాయి. మనం ఫింగర్స్ పైన కౌంట్ చేసుకోవచ్చు. అవి కూడా వర్కింగ్ కండిషన్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనదైతే చాలా బాగుంది కండిషన్. ఇది మనకి కొంచెం రిపేర్ చేయించవచ్చు, కానీ దీని పార్ట్స్ దొరకవు మనకి. ఒక్కసారి దీని వాకర్ అని చూపిస్తా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూడండి, ఇది 1300 cc ఇంజన్ ఉంటుంది. 36.3 HP ఉంటుంది వెహికల్ ఇది. ఇది చూడండి ఒకసారి. ఇది ఒక్కసారి వాకర్ అని చూడండి. ఇది దీని డీజిల్ ట్యాంక్. మనకి నార్మల్గా అయితే మన లారీలకు అయితే రైట్ సైడ్ ఉంటుంది, దీనికి లెఫ్ట్ సైడ్లో వస్తుంది డీజిల్ ట్యాంక్. ఇవి దీని సస్పెన్షన్. ఇవి మనము ఇంతకుముందు మన లాస్ట్ లారీ రివ్యూలో చూసుకుంటే మనకి ఎయిర్ బ్రేక్స్ ఉంటాయి, దీనికి ఎయిర్ బ్రేక్స్ ఉంటాయి, ఆయిల్ బ్రేక్స్ ఉంటాయి. యాక్చువల్ చూడండి, ఇక్కడ మనకి ఏం డైఫోరమ్స్ ఏం లేవు. మన పాత లారీకి ఉన్నాయి, దీనికి ఉండవు. మొత్తం ఎయిర్ బ్రేక్స్ కాబట్టి అవి. ఇది అయితే ఆయిల్ బ్రేక్స్ తో నడుస్తుంది. దీనికి మొత్తం ఆయిల్ బ్రేక్స్ ఉంటాయి. ఒకసారి దీని బ్యాక్ సైడ్ లుక్ చూడండి. ఇది దీని సైడ్ ప్రొఫైల్. ఇది వచ్చి బ్యాటరీ కేస్ దీనిది. ఇంకో దీంట్లోనే బ్రేక్ ఆయిల్ ఉంటుంది. దీంట్లో ఆయిల్ పోవాలి. ఒకవేళ ఆయిల్ లేకపోతే బ్రేక్స్ అనేది వర్క్ చేయవు. ఒకసారి నేను మీకు లోపల కూడా చూపిస్తాను ఇంటీరియర్. ఇది దీని లోపల లుక్స్ మొత్తము. ఇది వచ్చేసేమో ఆయిల్ మీటర్. ఇది ఆయిల్ ఎంత ఉంది అనేది. ఇది వచ్చేసి బ్యాటరీ మీటర్, యాంప్. ఒకవేళ మనం ఈ యాంప్ మీటర్ అనేది మనం పాత బుల్లెట్స్ లో చూసుకుంటే, డీజిల్ బుల్లెట్స్ లో చూసుకుంటే ఉంటది. అదేంటంటే మిడిల్ లో ఉన్నప్పుడే బండి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చి ఎయిర్ దీన్ని ఎయిర్ లెవెల్ ఎంత ఉంది అనేది. ఇది దీని కొన్ని బేసిక్ లైట్ స్విచెస్. ఇదంతా వుడ్ తో చేయించుకున్నాము. ఇది మొత్తం మనమే చేయించాము లారీ. ఇది మనం 1971 మ్యానుఫ్యాక్చర్ అయితే 1990లో మనం పర్చేస్ చేస్తాం. ఇది అప్పటి నుంచి లారీ మన దగ్గరనే ఉంది. దీన్ని మొత్తం నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో మెయింటైన్ చేస్తున్నాము. ఏంటంటే దీని ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఏంటంటే దీని పార్ట్స్ లేవు, ఇప్పుడు స్పేర్ పార్ట్స్ దొరకవు కాబట్టి మనము ఎక్కువ తీయట్లేము దీన్ని వెహికల్ ని. దెన్ ఒకసారి దీన్ని నడిపించి కూడా చూపిస్తాను. అంతకంటే ముందు ఒకసారి ఇంజన్ చూపిస్తాను. మేము ఇంజన్ చూడండి, చాలా చాలా హెవీగా ఉంటుంది అసలు. ఇది ఒకసారి లోపల చూపిస్తాను మీకు. ఇది దీని ఇంజన్ వచ్చేసి 4 stroke 6 cylinder ఇంజన్. అది అసలు పవర్ఫుల్ ఇంజన్ అప్పట్లో. దీని ఇంజన్ లుక్స్ ఏమో ఇట్లుంటాయి లోపల. ఇది డీజిల్ ఫిల్టర్. ఇది ఇంకో చూడండి, దీని ఇంజన్ చూడండి. ఇంకోటి దీని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను నేను. 1-2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. లారీ వచ్చి 2 sides కింద పడ్డది. ఇక్కడ సైడ్ కింద పడ్డది, ఇక్కడ సైడ్ కింద పడ్డది. ఒకసారి ఏమైందంటే బ్రేక్స్ పడలేవు దీని. రన్నింగ్ లో తొండిపల్లి దగ్గర మా డ్రైవర్ అన్న చెప్పిండు నాకు, ఇది బ్రేక్స్ పడలేవు అంటే. అయితే డివైడర్ పైకి ఎక్కించిండంట. ఎక్కియడం వల్ల ఏమైంది, బండి ఇట్లా రైట్ సైడ్ లో పడ్డది. కానీ ఒక బెస్ట్ పార్ట్ ఏమైందంటే, మనకి డ్రైవర్ అన్నకి అసలు ఏం కాలేదు, లోపల ఉన్న అతనికి. ఇంకోసారి ఏమైందంటే లెఫ్ట్ సైడ్ పడ్డది. అది అప్పుడు పోలీసు వాళ్ళు ఆపినారని లెఫ్ట్ సైడ్ పార్కింగ్ చేసుకుంటే వర్షం పడుతుండే ఆ టైంలో. అప్పుడు ఏమైందంటే హ్యాండ్ బ్రేక్ లేదు దీనికి. ఇప్పటికి కూడా హ్యాండ్ బ్రేక్ లేదు. హ్యాండ్ బ్రేక్ లేనందువల్ల అది స్లోప్ ఉండే పోయి ఇట్లా కిందికి పోయి అడ్డం పడ్డది. అప్పుడు కూడా ఒకసారి. సో 2 times పడ్డది, ఇది అడ్డం పడ్డది. అయినా కూడా ఇప్పటికి కూడా ఏం ప్రాబ్లం లేదు. దీని ఇంజన్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు నేను ఇంతవరకు నడపలేను దీన్ని.
నడుపుదామని చూస్తాను కానీ దీని బ్రేక్స్ వల్ల నడపలేకపోయాను. ఈరోజు నడుపుతాను, ఇప్పుడు నడిపి చూపిస్తాను ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్. నాకు ఎప్పటి నుంచో ఉంది అసలు నడపాలి ఇది వెహికల్ అని, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈరోజు ఒకసారి నడిపి చూపిస్తాను మీకు. నేను కూడా అంటే నా నడపడానికి కొంచెం జడ్జ్ చేయకండి, డోంట్ బుక్ ఎ జడ్జ్ బై ఇట్స్ కవర్. చూద్దాం ఎట్లా ఉంటుందో, నాకు కూడా అంత ఐడియా లేదు. ఓకే, ఒకసారి మనం లోపలికి పోయి స్టార్ట్ చేద్దాం వెహికల్ని. సో ఇప్పుడు మనకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీనికి ఇప్పుడు సెల్ఫ్ లేదు. దీన్ని దొబ్బడంతో గేర్లో స్టార్ట్ చేయాలి. చూద్దాం స్టార్ట్ అవుతుందా కదా ఫస్ట్. రావట్లేదే ముందటికి దొబ్బాలి ఎవరైనా. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. ఫ్లాష్ బ్యాక్. దీని ఇంజన్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే అసలు మనం నమ్మలేం. అసలు అంత ఎఫిషియెంట్ గా నడుస్తుంది కూడా. ఇది అసలు పవర్ఫుల్ వెహికల్ ఇది. అసలు మనదైతే చాలా బాగుంది కండిషన్. 2 hours later. 1 eternity later. అబ్బా సాయిరామ్. బండికి బ్యాటరీస్ లేవు, పక్కగా ఖరాబ్ అయిన బ్యాటరీస్, సెల్ఫ్ లేస్ అనేది. అందుకే గేర్ చేసి స్టార్ట్ చేస్తాం మనం. ఇప్పుడు మనం రివర్స్ తీసుకొని మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం. చాలా స్టీరింగ్ హార్డ్ ఉంటుంది ఇది, పవర్ స్టీరింగ్ కాదు ఇది. చేయి చూస్తుంది స్టీరింగ్ తిప్పి అసలు